హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కూడా మీకు ఈరోజు కలెక్షన్ అంతా కూడా గాజీ సాటిన్స్ అండి, అదేవిధంగా క్రేప్ జార్జెట్ శారీస్ కలెక్షన్తో అయితే వచ్చేసాము. ఇవి వచ్చేటప్పటికి మీకు ఫ్రెష్ మిక్స్లో కలెక్షన్ అండి. లాస్ట్ టైం మనం డ్యామేజెస్లో పెట్టాము. మొత్తం 3 గ్రేడేషన్స్ ఉంటాయండి. డ్యామేజ్లు, ఫ్రెష్ మిక్స్లు, అదేవిధంగా మిస్ ప్రింట్లు 3 గ్రేడేషన్స్ ఉంటాయి. లాస్ట్ టైం మనం సి గ్రేడేషన్ పెట్టాము, అంటే డ్యామేజెస్లో పెట్టాము. ఇది ఏ గ్రేడేషన్ అండి అంటే ఫ్రెష్ తర్వాత వచ్చేటటువంటి ఫ్రెష్ మిక్స్ అనమాట. 10 చీరల్లో ఒక్క చీరకు రావడం కష్టం అండి. 10 చీరలు ఉన్నాయనుకోండి, అందులో ఒక చీరకి మిస్టేక్ రావడం కష్టం. అటువంటి శారీ కలెక్షన్ అండ్ మరిన్ని కలెక్షన్ కూడా లేదండి. ఇంకా మన ఛానల్లో ఇదే లాస్ట్ కలెక్షన్ గాజీ సాటిన్. కావాలనుకున్న వాళ్ళు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజు, ఇది వచ్చేపటికి మనకి శారీ, ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళుపాటు అండ్ మీకు హ్యాండ్స్కి కూడా బార్డర్ అనేది వస్తుంది. మంచి షైనీ ఉంటుందండి. క్లాత్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి దయచేసి. ఐడియా లేని వాళ్ళు తీసుకోవద్దు. షైనీగా ఉంటుందండి. మామూలుగా షాప్లో తీసుకోవాలంటే 5,000 పైన మాటే, అంతకంటే తక్కువ అయితే లేదు. కాకపోతే చాలామందికి మేము చెప్తేనే కదండి మీ అందరికీ ఏ ఫ్యాబ్రిక్ మార్కెట్లోకి వస్తుంది లేదో అని తెలియడానికి. సో తెలియపరచడానికి చెప్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము. ఐడియా లేని వాళ్ళు తీసుకోవద్దు. బట్ ఎవ్రీ శారీ సూపర్ శారీ అనమాట. ఇది మంచి మిర్చి రెడ్ కలర్ అండి. అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది శారీ అనేది, చాలా సూపర్గా ఉంది. ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి 1,999 అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి. బ్లౌజ్కి వచ్చేటప్పటికి మీకు సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ బ్యాక్ సైడు అండ్ అదేవిధంగా శారీ ఫ్రంట్ పార్ట్ మంచి షైనీతో చాలా బాగుంటుందండి. జరీ కూడా నీమ్ జరీ గట్రా కాదు, బాగుంటుంది శారీ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ అందరికీ ఎంతగానో నచ్చేటటువంటి పర్పుల్ కలర్ అండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. దీనికి ఏ బ్లౌజ్ వేయద్దండి, డైరెక్ట్గా మీరు ఎల్లో బ్లౌజ్ వేసేసుకోండి. నేను కట్టుకున్నాను కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను. ఎంత బాగుందో ఆ కాంబినేషన్ వేస్తే, చాలా బాగుంది. అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఎల్లో కాంబినేషన్ వేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గోల్డెన్ ఎల్లో కలర్ అండి. మంచి గోల్డ్ కలర్ అనమాట ఇది. అండ్ మనకి వీవింగ్ కూడా మంచి షైనీతో అయితే వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది, సూపర్గా ఉందండి. మీకు ఫోన్కి ఏదైతే కలర్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది. అంటే కొంచెం స్నఫ్ కలరు, కొంచెం గోల్డెన్ ఆరెంజ్ కలర్ లాగా మిక్స్డ్ కలర్ అండి. సో మెహందీ గ్రీన్ అయితే కాదు, కానీ కొంచెం లైట్ స్నఫ్ కలర్ ఎలా ఉందో అలా ఉంది రియల్గా చెప్పాలి అంటే. బాగుంది కలర్ కూడా, చాలా బాగుంది అనమాట. అండ్ ఇది కూడా పర్పుల్ కలర్ అండి. సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది. చూడండి ఎంత బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ. ఇది కూడా అంతే అండి. గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్. దానికి దీనికి ఇంత తర్వాత తేడా ఉంది కలర్ కాంబినేషన్ అనేది, మీరు ఒకసారి చూడొచ్చు. ఈ ఎల్లోకి నేను ఫస్ట్ చూపించిన ఎల్లోకి ఇది గోల్డెన్ ఎల్లో అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది గోల్డెన్ ఎల్లో. అండ్ ఇందాక చూపించింది కలర్ అనేది కొంచెం మనకి స్నఫ్ కలర్ లాగా ఉంది. ఇది వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ అండి. సో పింక్ కలర్, అలానే బ్రైట్ పింక్ కాదండి. రెడ్కి పింక్కి వేరియేషన్ ఉంది చూడొచ్చు. అలానే బాగా బ్రైట్ పింక్ కాదు, బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ అండి. ప్రజెంట్ ఈ కలరే హడావిడి అంతా, చాలా నడుస్తుందండి. మెహందీ గ్రీన్ కలర్ చాలా బాగా నడుస్తుంది. ఈ కలర్ అయితే మాత్రం చాలా ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఫామ్లో ఉంది కలర్ అనేది. సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది. ఇదొక కలరు, అదేవిధంగా హనీ కలర్ ఒకటండి. ప్రజెంట్ మార్కెట్ ఇంకా మీకు పోని 2 కలర్స్ మంచి ఫామ్లోకి వస్తాయి, 100% చెప్తున్నాను నేను. హనీ కలర్ కూడా చూపిస్తానండి. అది కూడా నెక్స్ట్ ట్రెండింగ్ కలర్ అనమాట. ఇక పర్పుల్ కలర్ అయిపోయింది కదా, దాని తర్వాత ఇప్పుడు మెహందీ కలర్, దాని తర్వాత వచ్చి హనీ కలర్. అట్లాగా ఈ కలరు హనీ కలరు కొంచెం ఇంచుమించు ఒకలానే ఉంటాయండి. నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. దీనికి ఎల్లోకి కూడా వేరియేషన్ ఉందండి. కొంచెం పక్కన పెట్టి చూపిస్తున్నాను. దీనికి ఎల్లోకి ఇదిగోండి, ఈ రెండింటికి వేరియేషన్ ఉంది మీకు. ఈ ఎల్లోకి అండ్ ఆ గోల్డెన్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్కి వేరియేషన్ అయితే ఉంది. అంటే మెంతి కలర్ అండి. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మెంతి కలర్ అని చెప్పాలి. ఇంకా బాగా క్లియర్గా చెప్పాలి అంటే మెంతి కలర్. ఇది కూడా గోల్డెన్ ఎల్లో కలరేనండి. ఇది కూడా మెంతి కలర్ అండి. మీకు మెంతి కలర్, దీనికి కలర్ డిఫరెన్స్ ఒకసారి చూడండి.
ఒక్కసారి చూసి బుక్ చేసుకోండి. ఇక రానున్న రోజుల్లో ఈ కలర్స్ మంచి ట్రెండింగ్ ఫామ్లోకి వస్తాయి. డెఫినెట్గా శ్రీనిత్య కలెక్షన్స్లో ఒకప్పుడు వీడియోలో మాకు చెప్పారు అనే ఐడియా మీకు డెఫినెట్గా వస్తుంది, నేను చెప్తున్నాను. ఎందుకంటే ట్రెండింగ్ ఫామ్లో ఉన్న కలర్స్ అన్నీ మాకు వస్తాయి కదా. సరుకులో ఏదైతే ఎక్కువ కలర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందో అది మార్కెట్లోకి ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది అని మాకు అర్థం అనమాట. సో మార్కెట్లో బాగా రిలీజ్ అయ్యేటటువంటి కలర్ అండి. అండ్ ఇది వచ్చేటికి బీట్రూట్ కలర్ అండి. ఇవన్నీ కూడా మీకు క్రేప్ జార్జెట్స్, ఇప్పుడు చూపించేవన్నీ కూడా క్రేప్ జార్జెట్ అండి. సో ఇదొక కలరు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ ఒకటి. అండ్ మనకి లైట్ లావెండర్ కలర్ అండి, మంచి బ్రైట్ ఎల్లో కలర్. క్లాత్ షైనీగానే ఉంటుందండి. 1-2 సార్లు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. క్లాత్ షైనీగా ఉంటుంది. అన్ని పార్టీవేర్ శారీస్. ప్రైజింగ్ ఏదైనా ఒకటే ప్రైజింగ్ అండి. 2000 పడుతుంది శారీ అనేది. ఇది వచ్చరికి పర్పుల్ కలర్ అండి. ఎల్లో మీదకి పర్పుల్ వేసినా బాగుంటుంది, పర్పుల్ మీదకి ఎల్లో మ్యాచింగ్ వేసినా బాగుంది. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. గ్రీన్ కలర్ అండి. ఇవన్నీ బీట్రూట్ కలర్ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు క్రేప్ జార్జెట్ అండి. బీట్రూట్ కలర్ కింద నుంచి చూపించినవన్నీ కూడా సాటిన్ శారీస్. మంచి గ్రీన్ కలర్ అండి, బ్యూటిఫుల్ పర్పుల్ కలర్. ఎంత షైనీగా ఉంది. ఇదే బ్రైట్నెస్ ఉంటుందండి శారీ కూడా, రియల్గా అంతే బ్రైట్నెస్ అనేది ఉంటుంది. ఓకేనా. పోస్టల్ అనేది టైం పడుతుందండి, 15 days టైం పడుతుందండి. మా నుంచి వెళ్ళడానికి కానీ మా దగ్గర నుంచి మీకు రీచ్ అవ్వడానికి కానీ మొత్తం మీద 15 days టైం పడుతుందండి. అందుకు ఓకే అనుకున్న వాళ్ళే పోస్టల్లో ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా చిన్న అకేషన్కి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు. ఎందుకు అంటే రేపు మాకు ఫంక్షన్ ఉందండి మా ఇంట్లో. డెఫినెట్గా నేను రేపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, లిఫ్ట్ చేయలేదని మాత్రం కంగారు పడద్దు. రేపు సాయంత్రం 5 తర్వాత మళ్ళీ అందరికీ రిప్లైస్ అనేది ఇస్తాను. ఇదొక్కటి నా తరఫు నుంచి రిక్వెస్ట్ అండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయినా కంగారు పడొద్దండి. మీ అమౌంట్స్, మీ పార్సిల్స్ ఎక్కడికి వెళ్ళవు. మ్యాక్సిమం అయిపోతుంది, వాళ్ళ క్లియర్ అయిపోతుంది. ఒకవేళ ఐడీలు చెక్ చేయాలన్నా కూడా రేపు సాయంత్రం 5 తర్వాత అందుబాటులోకి వస్తానండి. 5 తర్వాత నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అది ఒక్కటి గమనించండి నా తరఫు నుంచి, ఓకేనా. వీటిలో ఏమైనా కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను. థ్యాంక్ యూ ఆల్. అన్ని కలర్స్ ఒక్కసారి మీరు ఒక్కసారి చూసుకుని, బ్రైట్నెస్ ఉన్నది చూసుకుని అప్పుడు మీరు బుకింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మేము బ్రైట్గా ఉంటే కట్టుకోము, మేము లైట్గా ఉంటేనే కట్టుకుంటామనే మాట లేకుండా ఉండాలి. కాబట్టి 1-2 సార్లు క్లియర్గా మెన్షన్ అనేది చేస్తున్నాను.